హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. నేనైతే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. వైజాగ్ నుండి ఇంకొక 2-3 డేస్లో వెళ్ళిపోతానని చెప్పాను కదా. సో ఫైనల్గా అయితే వచ్చేసాను ఇవాళ మధ్యాహ్నం. అండ్ ఇప్పుడైతే సెల్లార్లో ఉన్నాను మా రూమ్ దగ్గర. అండ్ లుక్ ఎట్ దట్ రోలో. ఆఫ్టర్ లిటరల్లీ 40 డేస్ తర్వాత రోలో సిచ్యువేషన్ ఇదనమాట. చూడండి ఎలా ఉందో. నేను ఇదే బైక్ని జస్ట్ అలా మా సెల్లార్ బయటని పెడితే ఈ పాటికి మొత్తం దుమ్ము కొట్టుకుపోయేది. నేను 40 డేస్ క్రితం ఎక్కడ పెట్టానో అలాగే ఉంది. ఎవరు అసలు ముట్టుకోలేదు. రాయల్ ఎన్ఫీల్డ్ పవర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్లిక్కి స్టార్ట్ అయిపోవాలనుకుంటున్నాను. ఆఫ్టర్ 40 డేస్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. దుమ్ము ఉంది కానీ మరీ టూ మచ్గా అయితే ఏం లేదు. ఓకేగా ఉంది. లైట్గా తుడిసేసి ఇక్కడే పక్కనే వాష్ ఉందనమాట, దానికి కూడా వెళ్దాము. కీ అయితే ఆన్ చేస్తున్నా. లెట్ us see ఆన్ అవుతుందా లేదా అనేది. న్యూట్రల్లోనే ఉందా? యా, న్యూట్రల్లో ఉంది. జస్ట్ 1 క్లిక్తో ఇప్పుడు బైక్ అయితే స్టార్ట్ అవ్వాలి, అది టాస్క్. సో రెడీ, 1 2 3 గో. సూపర్. రాయల్ ఎన్ఫీల్డ్ ఆర్ లాయల్ మెషిన్స్ అని ప్రూవ్ చేశాయి యాక్చువల్గా. అంటే నా మెషిన్ అయితే కన్ఫర్మ్ లాయలే. నేను ఇప్పటివరకు తిరిగిన అన్ని ప్లేసెస్లో ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఇంజన్ని కొంచెంసేపు వార్మ్ చేస్తున్నా, చాలా రోజులు అయింది కదా. అండ్ వన్ మోర్ థింగ్ మీకు చెప్పడం మర్చిపోయాను. మా సెల్లార్లో పాత SD మోడల్ చూడండి, SD-D 250 క్లాసిక్ అంట. ఇది ఒకటి బైక్ ఇక్కడ మూలన పడేసి ఉంది. ఇది నాకు తెలిసి 1980s నుండి 2000 మధ్యలో మ్యానుఫ్యాక్చర్ అయిన బైక్. చూడండి ఎలా ఉందో, క్రేజీ ఉంది. దీని గురించి కూడా వీలైతే ఒక రీల్ అయితే చేసి మన ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. ఓకే, ఇంకా స్టార్ట్ అయిపోదాం. బాబా రియల్లీ మిస్సింగ్ అసలు. నేను క్రేజీ రైడ్స్ అన్నీ వేసేవాడిని. ఈ మధ్య ఈ సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుండి బయటికి వెళ్దామంటేనే అవ్వలేదు. సో ఇంకొన్ని రోజులే వెయిట్ చేయండి, మనకి మంచి రైడ్స్ అయితే రాబోతున్నాయి. సో ఇక్కడే ఉంది బబుల్స్ వాటర్ వాష్. ఇది జస్ట్ ఏంటంటే మా ఇంటి బ్యాక్ సైడ్ అనమాట. చూడండి మొత్తం షైనింగ్ అవుతున్నాడు రోలోగడు. సో ఇంకా ఇక్కడ నుండి అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతాను. సో నా మనం ఇక్కడ నుండి అబిజ్ సైడ్ అయితే వెళ్తున్నాము. పర్టికులర్గా లొకేషన్ అయితే జగదీష్ మార్కెట్ అనమాట. చెప్తాను జగదీష్ మార్కెట్కి ఎందుకు వెళ్తున్నాను అనేది. సో అంతలోపు నేనైతే రైడ్ ఎంజాయ్ చేస్తాను. చాలా రోజుల తర్వాత రోలోని కొద్దిగా రిప్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నుండి ఒక 12 కిలోమీటర్స్ ఉంది అండ్ హాఫ్ అన్ అవర్ టైం అయితే చూపిస్తుంది. మళ్ళీ హైదరాబాద్ రోడ్స్ మీద డ్రైవింగ్ ఆఫ్టర్ మెనీ డేస్. మీకు తెలుసు, ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో చెప్పాను ఎందుకు బ్లాగ్స్ లేట్గా వచ్చాయి అనేది. గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది. డ్యూ టు సమ్ పర్సనల్ వర్క్స్ అనమాట, నేను చేయలేకపోయాను వ్లాగ్స్. అండ్ ఇప్పుడు నుండి నేను కన్సిస్టెంట్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకో కొద్దిగా ఇంబ్యాలెన్స్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఎయిర్ తక్కువ ఉందో లేకపోతే ఏంటో అర్థం అవ్వట్లేదు. లేకపోతే నేను చాలా రోజులు అవుతుంది కదా డ్రైవ్ చేసి, అందుకో అనుకుంటున్నాను మరి. అంటే నాకు కూడా క్లారిటీగా తెలీదు. ఎండ ఒకటి చాలా ఘోరంగా చంపేస్తుంది. ఈ వ్లాగ్ అయితే చాలా షార్ట్ అండ్ స్వీట్గా పెడతాను. ఆల్రెడీ ఇప్పుడు టైం 4:40 అయింది. ట్రాఫిక్ కూడా ఒక రేంజ్లో ఉంది. ఇప్పటివరకు మనం వైజాగ్లో ట్రాఫిక్ ఇన్ని రోజులు తిరిగి వచ్చాను కదా, ఏమీ లేదు. ఇప్పుడు ఇంకెక్కడికి వచ్చాం కదా, ఇంకా స్టార్ట్. నాది 4th సర్వీస్ అయిన తర్వాత నుండి ఇంజన్ సౌండ్ అయితే మారింది. కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది. అంటే నాయిస్ చాలా ఎక్కువ వస్తున్నట్టు అనిపిస్తుంది సైలెన్సర్లో నుండి. అదొకటి నేను అబ్జర్వ్ చేశాను. చూడండి ఎంత ఎండ ఉందో, 4:45కి ఎంత ఎండ.
దీనికి తోడు ఇంజన్ కింద నుండి ఫుల్ హీట్ అనమాట. నాకు తెలిసి మీకు ఇంజన్ సౌండ్ వినపడుతుంది అనుకుంటున్నాను. చూసారా, నాయిస్ అయితే చాలా రఫ్గా వస్తుంది. మనమైతే ఇప్పుడు జగదీష్ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడికి రావడం మెయిన్ కారణం ఏంటంటే, ఇదిగోండి నా శాంసంగ్ ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్ అయితే ఇక్కడ అమ్మేస్తున్నాను. ఇప్పటివరకు నాకు ఇది సెకండరీ మొబైల్ కింద పనిచేసింది, కానీ ఇప్పుడైతే ఇది మొత్తం ధమాల్ అయిపోయింది అనమాట ఇది పీస్. సో అందుకని ఇది అమ్మేసి ఇంకా కొత్త ఫోన్ అయితే తీసుకుంటాను. ఇక్కడ వర్క్ అయితే అయిపోయింది. ఈ మార్కెట్లోకి వచ్చామంటే మనకి టైం కూడా తెలియదు. ఇప్పుడు టైం అయితే 7:10 అయిపోయింది. నేను ఎన్నింటికి వచ్చాను, 4కే ఎందుకు వచ్చాను. ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ ఇక్కడే స్పెండ్ చేశాను. అది అమ్మడానికి చాలా టైం పట్టింది, ఎందుకంటే వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఒకటంటే ఒకటి అంటారు అనమాట. వీళ్ళకి చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి వీళ్ళతో. అంటే ఒక మంచి డీలే అని చెప్పాలి. ఇంకా అమ్మేశాను. ఇదిగోండి నా ఐఫోన్ పెట్టాను ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో ఇక్కడ నుండి ఇప్పుడు జాయ్ యాక్సెసరీస్కి అయితే వెళ్తున్నాను నేను. ఎందుకంటే లాస్ట్ టైము ఫాగ్ లైట్స్ చేయించాను కదా, చేయించినప్పుడు వాడు డైరెక్ట్ బ్యాటరీకి పెట్టేశాడు. ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను కదా, డైరెక్ట్ బ్యాటరీ మీద పెడితే బ్యాటరీ ఎప్పుడైనా సరే డెడ్ అయిపోద్ది. అలా ఎప్పుడు చేయించకూడదు. జగదీష్ మార్కెట్లో ఇంకోటి ఏంటంటే, ఒక చిన్న క్లిప్ మీకు ప్లే చేస్తాను చూడండి. ఆ క్లిప్లో ఒక అతను ఉన్నాడు కదా, అతను ఫస్ట్ ఒక రేట్ చెప్పాడు అనమాట. నేనేం చేశాను, సరే అని చెప్పి నాకు ఆ రేట్ నచ్చలేదని చెప్పి వేరే దగ్గరికి వెళ్ళా. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి రేట్ తగ్గించాడు మళ్ళీ. అంటే ఒక రేట్ చెప్పిన రేట్ కన్నా ఇంకా తగ్గించాడు అనమాట. సో ఇక్కడ అలా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ ఇంటర్లింక్డ్ అనమాట. అక్కడ ఏం జరుగుతుంది అనేది ఇక్కడ కూడా తెలిసిపోద్ది. కానీ జగదీష్ మార్కెట్లో ఏంటంటే కొద్దిగా లీగల్గా అమ్ముతారు, ఇల్లీగల్గా కూడా అమ్ముతారు. అంటే ఇలాంటి ఐఫోన్స్ అలాంటివి ఉంటాయి కదా, స్మగుల్డ్ లాంటివి, అలాంటివి అవి జాగ్రత్తగా చూసుకుని మీరు బిల్లు అవన్నీ ఉంటేనే కనుక తీసుకోండి. బిల్లు లేకుండా మాత్రం మీరు సెకండ్ హ్యాండ్ ఫోన్స్ ఏం తీసుకోవద్దు. చిన్న చిన్న మొబైల్ హోల్డర్స్కి మాత్రం ఇవి అసలు పెట్టద్దు ఫోన్స్. ఇది మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వండి ఎవరైనా మన వీడియో చూసిన వాళ్ళు. ఎందుకంటే లోపల కెమెరా సెన్సర్స్ అండ్ ఈ ఫేస్ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ ఉంటాయి కదా ఫోన్స్కి, ఆ సెన్సర్స్ అన్నీ కూడా ఖరాబ్ అయిపోతున్నాయి అంట ఇలా పెట్టుకుని వెళ్తుంటే. డైరెక్ట్ కర్ దియా, పిछले महीने आते हैं ना, ఓకే. ఇప్పుడైతే సెట్ చేశారు. సో ఏంటంటే ఇలాంటి చిన్న చిన్నవి మిస్టేక్స్ అవుతూ ఉంటాయి, అవి చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చెక్ చేద్దాం చూడండి. లైట్ ఆఫ్ ఆన్, ఓకే. ఇప్పుడు బాగానే అవుతుంది. నేను ఒకసారి ఇప్పుడు మొత్తం ఆపేస్తాను చూడండి. బండి ఆపేసి ఇప్పుడు నొక్కుతున్నాను, ఇప్పుడు ఆన్ అవట్లే. సో ఇందాక వరకు ఏమైందంటే బండి ఆఫ్ చేసినా ఆన్ చేసినా ఫాగ్ ల్యాంప్స్ ఏమో ఆన్ అయిపోతున్నాయి అన్నమాట. ఓకే గైస్, ఇంకా ఫైనల్గా ఇంటి దగ్గరికి కూడా వచ్చేసాను. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.